బ్రతుకు దినములన్నిట ఎవడును నీ ఎదుట నిలబడలేరని ఎవరితో చెప్తున్నారండి? ఎవరితో చెప్తున్నారు? యెహోవా ఎవరితోటి? యెహోషువతో చెప్తున్నాడండి. యెహోషువతో చెప్తూ ఉన్నాడు. యెహోషువ ఎవరండి? మన వంటి మనుషుడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నాయనా నేను తోడై ఉంటాను. మరి ఏ పరిస్థితిలో? యెహోషువ ఇంట్లో చాలా సమాధానంగా ఉన్నప్పుడు, ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు, అతను సంతోషంగా ఉన్నప్పుడు దేవుడి మాట చెప్తున్నాడా? చెప్పండమ్మా, ఏమండి? యెహోషువ సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఈ మాట. ఏ పరిస్థితుల్లోనండి? ఆపదలో, కష్టకాలములో, శ్రమ కాలములో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషేకి నేను తోడై ఉన్నట్లు నీకును నేను తోడై ఉండేదను, భయపడద్దు. ఎక్కడ? నిబంధన మందస్సము మోయించున్నటువంటి యాజకుల యొక్క పాదములు యొర్దాను నదిలో తగిలినప్పుడు యొర్దాను నది 2 పాయలైపోయి మీకు 6 నేల వచ్చేస్తుంది. నీళ్లు రాశిగా నిలబడిపోతాయి. ఒక పర్వతం మీద నుంచి రాయి విసిరినప్పుడు అది పర్వళ్ళు తొక్కుతుంది. ఎగురుతూ వచ్చి ఎలాగైతే నిలిచిపోతుందో ఈ ప్రవాహము నిలిచిపోతుంది. ఈ విషయము యాజకులు పిలిచి యాజకులతో అన్నాడు, నాయనా యాజకులారా, మీరు నిబంధన మందస్సమును మోయచ్చు మీ పాదములు ఆ యొర్దాను నది నీటికి తగిలినప్పుడు ఆ నీరు నిలిచిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ఏంటి మా పాదాలు తగిలితే నిలిచిపోతాయా అడుగుతున్నారండి యాజకులు. మా పాదాలు తగిలితే నిలిచిపోతాయి అన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తున్నాడు యెహోషువ? మీ పాదములు తగిలినప్పుడు నిశ్చయంగా నిలిచిపోతాయి. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదల కలుగు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ దయచేయబోతున్నాడు. దయచేసి నా మాట విని మీ యొక్క పాదములను ఆ యొక్క నీటికి తగలనివ్వండి. నిబంధన మందస్సము మోయిచున్న యాజకులారా, మీ పాదములు యొర్దాను నది నీటికి త్రాకినప్పుడు అది 2 పాయలైపోయి నీరు నిలిచిపోతాయని దేవుడు చెప్తున్నాడని. యెహోషువ మాట విన్నటువంటి ఆ యాజకులు నిబంధన మందస్సమును భుజములను పెట్టుకొని వారు మోయొచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ వారి పాదములు ఎప్పుడైతే ఆ నీటికి తగిలియో నీరు ఏమైపోయిందట? పర్వల్లో తొక్కుతూ వస్తున్నటువంటి నీరు ప్రవాహంగా వస్తున్న నీరు, ఒడిగా వస్తున్న నీరు నిలిచిపోయిందట. రాశిగానటండి. గట్లు పైబడి వస్తున్నా సరే అది పొరలట్లేదటండి. నీరట్టే ఏమైపోయింది? నిలిచిపోయింది. 2 చేతులు పైకి ఎత్తుకొని దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, నేను నీ ఆపదలో నేను నీకు తోడై ఉండేదను, నేను నిన్ను విడిపించేదను. ఇక్కడ దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదును విడిపించాడు. యెహోషువకు తోడై ఉండి గొప్ప విడుదల కలుగు చేశాడు. దైవ సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, ఆ సర్వశక్తిని దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక సంవత్సరాది మొదలుకొని ఈ సమయం వరకు దేవుడు మనకి కాసి కాపాడి ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఆందోళనల నుంచి, రుగ్మతల నుంచి దేవుడు మనల్ని కాసి కాపాడి సంరక్షించి సజీవులుగా మనల్ని నిలబెట్టాడు కనుక మనం భయపడవలసిన పని. దేవుడు ఎవరికి తోడై ఉంటే వాడు విడిపింపబడతాడు. మనం విడిపింపబడుతున్నామంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడండి? తోడై ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాడు హెచ్చింపబడతాడు, గొప్ప చేయబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. ఎంత చక్కటి మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడండి. ఎంత ఆదరణ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇటువంటి ఆదరణ ఎక్కడైనా దొరుకుతుందండి? అమ్మా, నీ ఇంట్లో కూర్చుని దొరుకుతుందా?
చాలా మంది అంటూ ఉంటారు, ఇంట్లో లేడా దేవుడని. నేను చెప్తాను, లేడనే చెప్తాను. దేవుడు ఇంట్లో లేడు, ఉన్నాడు ఇంట్లో. మరి దేవుడు ఎక్కడున్నాడు? అమ్మా, దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? సొలొమోను మహారాజు అంటున్నాడు, పెద్ద మందిరం కట్టాడండి, ప్రపంచంలోనే అతి పెద్ద మందిరాన్ని కట్టాడు సొలొమోను. మందిరమును కట్టి మందిరమును ఓపెనింగ్ చేస్తున్నారు, ప్రతిష్ఠిస్తున్నారు దేవునికి. ఆ రోజు అతడు ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నేను కట్టనుద్దేశించిన, అంటే కట్టినటువంటి మందిరము నువ్వు నివసించడానికి ఏ పార్టీది అని. అర్థమైందా? నేను కట్టి నీ మందిరం నువ్వు ఉండడానికి ఏ పార్టీది అని. మరి దేవుడు మందిరంలోనూ లేడు, ఇంట్లోనూ లేడు. దేవుడు ఎక్కడున్నాడు? ఏమ్మా చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరెరగరా. అంటే దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దేవుడు ఎవనిలో ఉంటే వాడు దేవుని మందిరానికి వస్తాడు. ఎందుకు మందిరం తెలుసండి? దేవుని మందిరములో దేవునితో మనం మనవి చేసుకోవడానికి, దేవునితో మన బాధలు చెప్పుకోవడానికి, దేవునితో మన కష్టాలు చెప్పుకోవడానికి, మన వ్యాధుల గూర్చి దేవునికి మొరపెట్టడానికి దేవుని మందిరానికి మనం రావాలి, దేవుని మాటలు వినడానికి. కనుక దేవుడు ఎవరిలో ఉంటే వాడు ఎక్కడికి వస్తాడు? మందిరానికి వస్తాడు. వాళ్ళ మందిరానికి రాలేదంటే వాళ్ళలో దేవుడు లేడు. వాక్యం అలా చెప్తుందని ఏం చెప్పట్లేదు. మందిరానికి నువ్వు రాలేదంటే కారణం ఏంటి? దేవుడు నీలో లేడు. దేవుడు నీలో ఉంటే, నీలో ఉన్న దేవుడు అంటే ఆయన అన్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా, మీలో దేవుని ఆత్మ నివసిస్తుందని మీరు ఎరగరా. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోకములో ఉన్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో లేదంటే దాని అర్థము నీలో ఎవరున్నారండి? దురాత్మ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి సౌలు యొద్దకు దురాత్మ వచ్చిందట. ఎందుకంటే సౌలులో ఉన్న దేవుని ఆత్మ సౌలులో నుండి బయటకు వచ్చేసింది. కనుక దేవుని దగ్గర నుంచి అక్కడికి ఏమొచ్చింది? దురాత్మ వచ్చేసింది. మనలో దేవుని ఆత్మ లేదంటే కారణం దాని స్థానంలో ఎవరున్నారు? దురాత్మ ఉంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదంటే దాని అర్థము దేవుడు మనలో ఉన్నట్లు. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మనకు కలిగే ఆపదలు, మనకు కలిగే శ్రమలు, మనకు కలిగే ఇబ్బందులు, మనకున్న ఆర్థిక పరిస్థితులు, మనకున్న వ్యాధులలో కూడా దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉండి మనల్నైనా విడిపిస్తాడు. ఇక్కడ ప్రియమైనటువంటి వారరా, మనం చూసినట్లయితే ఇక మరి ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే రెండవ విషయము, దేవుడు ఎవరికి తోడై ఉంటే వాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యాషేబును ఐగుప్తులోనికి, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తి రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున అతని అధిపతిగా నియమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేగట్లేదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాషోబు గురించి మనకి తెలుసండి. అన్నల చేత వెలివేయబడ్డాడు, తండ్రి చేత వెలివేయబడ్డాడు, వెలివేయబడి మరి అమ్మివేయబడ్డాడు. ఎందుకు వెలివేయబడ్డాడంటే తండ్రి అతన్ని ప్రేమించి అతనికి చక్కటి
కొత్త సొక్క కుట్టించాడని అతడు తొడుక్కున్నటువంటి వస్త్రమును చూసి అన్నలు ఏమయ్యారండి? అసూయపడి అతని మీద ఏం పెంచుకున్నారు? కోపం పెంచుకున్నారు. తండ్రి కూడా అసూయపడ్డాడు. ఎందుకో తెలుసా? 11 నక్షత్రములు సూర్యచంద్రులు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని చెప్పినప్పుడు అది విన్నటువంటి తండ్రి అయినటువంటి యాకోబు కూడా యాషోబు మీద ఏమయ్యాడండి? అసూయపడ్డాడు. ఏంటి మేము నీకు మొక్కుతామా? దేవుడు తనకి బాల్యములోనే జరగబోయే దాని గురించి దర్శనమిచ్చాడు. తర్వాత అన్నల చేత ఏం చేశారండి? ఇథియోపియాలకు అమ్మివేయబడ్డాడు. ఇథియోపియాలు మరలా ఇంకొకరికి అమ్మేశారు. అక్కడ ఒక చెడ్డ స్త్రీ అతనికి తారసపడ్డదండి. ఒక చెడ్డ స్త్రీ. ఆ స్త్రీ తారసపడి యాషోబు మీద అబద్ధపు నేరము మోపి అతన్ని ఏం చేసిందంటే చెరసాలలో వేయించింది. చెరసాలలో అతను ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. చూస్తున్నారు. ప్రియమైనటువంటి వారు, ఆ బాధలో, ఆ కష్టంలో, ఆ శోధనలో దేవుడు యాషోబుతో మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే యాషోబు దేవునికి మనవి చేసి ఉంటాడు, నాయన నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నా యథార్థత నేను విడిచిపెట్టలేదు, నా భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. నేను ఎక్కడున్నా సరే నేను నిన్నే నేను జ్ఞాపకం చేసుకున్నాను. నాయన నాకేంటి కష్టం, ఏంటి బాధ, ఏంటి శ్రమ, ఎందుకు నాకు ఈ గాయాలు, ఎందుకు నాకు ఈ వ్యాధనని ఆ సమయమందు అతను మొరపెట్టి ఉంటాడు. మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా యాషోబు ఈ రీతిగా మాట్లాడు, యాషోబు యాషోబు నీకు ఒక కళ నేను బాల్యంలోనే చూపించాను కదా, ఒక కళను నువ్వు కన్నావు బాల్యంలోనే, ఆ కళ నీకు గుర్తున్నదా అని అడుగుంటాడు. అప్పుడు యాషోబు చెప్పుంటాడు, నా 11 నక్షత్రములు సూర్యచంద్రులు నాకు సాష్టాంగపడుతున్నాయి, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ శ్రమలో నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడు. భయపడద్దు. నిన్ను ఎవరైతే ఈ చెరసాల్లో వేయించారో ఆ ఐగుప్తు రాజే నిన్ను పిలుస్తాడు. ఐగుప్తు రాజే నిన్ను వెలుపలకు తీసుకొస్తాడు. వెలుపలకు తీసుకొచ్చి ఆ రాజే నిన్ను గొప్ప చేస్తాడు. ఇది ఆశ్చర్యం కదండి. ఏమండి, ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఇటువంటి మాట చెప్తే ఆ మాట నమ్మబుద్ధి అవుతుందండి. అతను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. నేరము మోపబడినవాడు. నేరం మోపింది ఎవరండి? ఏమండి, ఎవరు మోపారు? పోతీఫర్ భార్య. పోతీఫర్ ఎవరండి? ఐగుప్తు దేశానికి ఒక కమాండర్ అండి. అటువంటి ఒక కమాండర్ భార్య సాక్ష్యం ఎంత గట్టిగా ఉంటుందండి, ఆ నేరం ఎంత గట్టిగా ఉంటుంది. చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ చిత్రహింస, చెరసాల్లో అన్ని పరిస్థితి వసతులు అన్నీ బాగుంటాయి అనడానికి లేదు, అన్ని వసతులు ఉండవు. అటువంటి కష్టకాలంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే తెలుసండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించటమే విశ్వాసం. దేవుడు నీతో చెప్పింది. నువ్వు అనుకోవచ్చు, ఈ కష్టంలో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవరికి సాధ్యం కాదు. దేవుడు కూడా చేయలేడు. వారి కష్టాలు, వారి బాధలు వారు తలంచుకుంటూ దేవుడు కూడా నన్ను విడిపించగలడు ఏంటి అంటూ ఉంటారు. దేవునికి అసాధ్యమైనది ఏది? ఇక్కడ యాషోబు పరిస్థితి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు యాషోబుతో మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటానన్నప్పుడు యాషోబు ఆ మాటలు ఎలా నమ్మాలి? నమ్మటమే విశ్వాసం. దేవుడు తనకి సెలవిచ్చినట్లు ఒకనొక దినాన్న మహారాజైన ఫరోయే అతన్ని ఏం చేశాడండి? వెలుపలికి పిలిపించాడు. ఫరోయే అతనికి వెలుపలికి పిలిపించాడు. ఎందుకు నన్ను వెలుపలికి పిలిపించావని ఫరోని అడుగుతూ ఉంటే ఫరో యాషోబుతో ఏమంటున్నాడు తెలుసండి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని నేను గ్రహించాను కనుక ఈ రాజ్యానికి నేను అధిపతిని చేస్తున్నాను. ఏమన్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నేను నిన్ను ఈ రాజ్యానికి. ఎటువంటి పరిస్థితులు మాట్లాడాడండి? యాషోబు ఎక్కడున్నప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు? చెరసాలలో ఉన్నప్పుడు. చెరసాల నుండి బయటకు తీసుకొచ్చి యాషోబుతో ఫరో అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక
నా ఇంటంతటి మీద అంటే ఈ ఐగుప్తు సామ్రాజ్యం అంతటి మీదకి కూడా నేను అధిపతిగా నియమిస్తున్నాను రమ్మన్నా. పిలిచి కొత్త వస్త్రాలు, ఓదాలకు వస్త్రాలు తెప్పించి కొడుకోమంటుంటే ఫరో అంటున్నాడు, అయ్యా ఇవి మీరేసుకునే వస్త్రాలు, ఇవి మీరు ధరించే వస్త్రాలు, నేను ఇవి ధరించడానికి ఏ పాటి వాడిని? ఇప్పుడు వరకు నేను మాసిన బట్టలతోటి, మాసిన సవరంతో నేను ఉన్నాను, ఈ బట్టలు నాకెందుకు అంటున్నాడు. వెంటనే ఫరోకి ఆ యాషేబుతో అంటున్నాడు, ఈ బట్టలు నువ్వు ధరించాలి, కిరీటం తీసుకొచ్చా, ఆభరణాలు తీసుకొచ్చా. రాజు ఏవేవైతే ధరిస్తాడో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడండి? అంటే రాజు పక్కన యాషేబు నుంచుంటే ఇద్దరు రాజుల్లో ఉన్నారంటే ఐగుప్తు రాజు అంటే ఫరో ఏ వస్త్రాలైతే ధరిస్తాడో, ఎలాంటి కిరీటం అయితే ధరిస్తాడో, ఎలాంటి చెప్పులైతే వేసుకుంటాడో, ఎలాంటి ఆభరణాలు అయితే వేసుకుంటాడో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడండి? ఇప్పుడు యాషేబుకి ఇచ్చాడండి. ఎవరిచ్చారండి? ఏ ఫరో అయితే యాషేబుని సరసాల్లో వేయించాడో ఆ ఫరో ఇవన్నీ కూడా అతనికి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసండి, యాషేబుతోటి మరి ఫరో అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నేను గ్రహించాను. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు తనకు తోడై ఉన్నాడనే విషయం మరి ఫరో గ్రహించాడు కనుక యాషేబుని ఏం చేశాడు తెలుసండి, హెచ్చించి ఒక రథాన్ని తీసుకురమ్మన్నాడు. రాజుగారికి ఉండే రెండో రథం, ఒక రథం చెడితే ఇంకో రథం, రాజుగారికి 2-3 రథాలు ఉంటాయి. రాజు కూర్చుని ఇంకొక రథం తీసుకురమ్మన్నాడు. ఆ రథం మీద యాషేబుని కూర్చోమన్నాడు. అయ్యా నేను కూర్చొని అంటున్నాడు. అప్పుడు యాషేబుతో అంటున్నాడు ఫరో, నీవు అక్కడ కూర్చుంటే మాకు ఆశీర్వాదం, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక మేము నిన్ను హెచ్చిస్తే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు అని యాషేబుని ఆ రథం మీద కూర్చోబెట్టి అక్కడున్నటువంటి ఐగుప్తీయులకు, అక్కడున్న అధికారులకు, అక్కడున్న సర్దారులకు, అక్కడున్న సైన్యముతోటి ఫరో అంటున్నాడు, నన్ను చూసి మీరు ఏ రీతిగా అయితే గౌరవిస్తున్నారో, ఏ రీతిగా అయితే నాకు వందనం చెప్తున్నారో అదే రీతిగా యాషేబుకు కూడా మీరు చెప్పాలి. ఈ ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా అతను ఏం చేశాడు? అధిపతిగా నేను నియమించాను. ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక యాషేబు ఏమయ్యాడు? హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దావీదు విడిపింపబడ్డాడు. దేవుడు యాషేబుకి తోడై ఉన్నాడు, యాషేబు విడిపింపబడ్డాడు. దేవుడు మరి యాషేబుకి తోడై ఉన్నాడు, యాషేబు హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉంటే మనం విడిపింపబడతాము, మనము గొప్ప చేయబడతాము. ఇక్కడ దేవుడు యాషేబుని ఏం చేశాడండి? గొప్ప చేశాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. ఆ దయను జ్ఞానమును అతనికి అనుగ్రహింపబడినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి వారందరికీ అతని అధిపతిగా నియమించేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని విడిపించి అతను ఏం చేశాడండి? గొప్ప చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు మీకు చెప్పాను. దేవుడు తోడై ఉంటే మనం విడిపింపబడతాం, దేవుడు తోడై ఉంటే మనం హెచ్చింపబడతాం, దేవుడు తోడై ఉంటే మనము తృప్తిపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకనొక తల్లి తన కుమారుని ఇల్లు విడిచి వెళ్ళిపోమంటుంది. ఒక తల్లి ఏమంటుంది? తన కొడుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోమంటుంది. ఎందుకమ్మా నేను ఇల్లు విడిచి వెళ్ళి ఎక్కడ నేను బ్రతకగలను అంటున్నాడు. ఎందుకంటే అతడు బాల్యదశ నుండి ఇంట్లో ఉన్నవాడు. ఎందుకు ఆ మాట చెప్పిందంటే తన ఇంకొక కుమారుని చంపేయాలనుకుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇస్సాకు యొక్క కుమారుడు యాషేబు, యాకోబు. వీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకునేంత కోపము, లేకపోతే యాషేబుకి తన తమ్ముడిని
చంపాలని కోపం ఎందుకు వచ్చిందంటే తన జ్యేష్ఠత్వాన్ని యాకోబు దగ్గర నుండి యాకోబు సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన తండ్రి దగ్గర నుంచి దీవెనలన్నీ కూడా పొందేశాడు. ఇది ఎరిగిన యాకోబు ఏది ఏమైనా సరే నా తమ్ముడిని చంపేయాలి ఏమనుకుంటున్నాడండి? చంపేయాలనుకుంటున్నాడు. ఇది విన్నటువంటి తల్లి ఒక్కరోజున ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకోనని ఆమె తన చిన్న కుమారుని యాకోబుని ఇల్లు విడిచి వెళ్ళిపోమని. కానీ యాకోబు అంటున్నాడు, అమ్మా నేను ఇల్లు విడిచి బతకలేనే, నేను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేనే అంటున్నాడు. ఎందుకో తెలిసండి, అతను పుట్టిన మొదలుకొని ఇంట్లోనే కానీ బయటికి వెళ్ళలేదు. ఎప్పుడు తల్లి చుట్టూను ఆ తండ్రి చుట్టూను తిరుగుతుండేవాడు. యాకోబు అలా కాదండి, వాడు దేశదెమ్మరి. బయట తిరిగి ఏదో ఒక జంతువును చంపుకొని దాని రక్తాన్ని తాగి దాని మాంసాన్ని తిని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ భోజనం చేసి ఇలా కాలం గడుపుతున్నాడు. యాకోబుని గురించి బైబిల్ ఏముందంటే అతడు దేశదెమ్మరి అని రాయబడి ఉంది. అయితే యాకోబుని గూర్చి ఏం రాయబడ్డ తెలుసండి, అతడు గుడార నివాసి అని రాయబడింది. ఏ నివాసి? గుడార నివాసి. అంటే అతడు ఎక్కడ ఉండేవాడండి? ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు తల్లి ఒక్కసారిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మా అన్నల పలానా చోటు ఉన్నారు, అక్కడికి వెళ్ళి తలదాచుకో మీ మేనమామల దగ్గరికి వెళ్ళిపోమన్నప్పుడు అతడు తన అన్న యొద్ద నుండి తల్లి మాట విని పారిపోతున్నాడండి. ఎలా పారిపోతున్నాడంటే ఒక పుల్ల కర్ర సహాయంతో పారిపోతున్నాడండి. అతని చేతిలో కర్ర తప్ప ఏమీ లేదు. కర్ర పట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ అన్న వెనకాల తరుముకొచ్చేస్తాడని అతనికి కనబడుకోకుండా వెళ్ళిపోవాలని పరిగెత్తు ఒక ప్రాంతానికి వచ్చాడండి. అరణ్య ప్రాంతం. ఏ ప్రాంతం? అరణ్య ప్రాంతంలోకి వచ్చేసాడండి. అరణ్య ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత అక్కడ లూజు అనేటువంటి ఒక ప్రదేశములో అతను అలిస్తున్న వాడై విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా రాత్రి అయిపోయింది. ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. భయపడిపోతున్నాడు. దిక్కులేని పరిస్థితి. మాట్లాడటానికి మనుషులు ఎవరు లేరు. అయితే శరీరం సహకరించట్లేదు, అలసిపోయింది. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ రాళ్ళలో ఒక రాయి తలగడగా చేసుకుని ఏం చేస్తున్నాడని పడుకున్నాడు. అక్కడ రాళ్ళలో ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. పడుకున్నటువంటి యాకోబుకి ఒక కల వచ్చింది, ఒక దర్శనం. దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీకు తోడై ఉంటాను. ఏమన్నాడు ఆయన? నేను నీకు తోడై ఉంటాను. నీవు ఇప్పుడు వెళ్తున్నావు కదా, మరలా తిరిగి నేను మరలా అక్కడ తీసుకొచ్చేస్తాను. ఎక్కడి నుంచి వెళ్తున్నావు? కానాన్ అనేటువంటి పాలు తేనెలు ప్రవహించి దేశం నుండి నువ్వు పారిపోతున్నావు. మరలా నిన్ను ఈ పాలు తేనెలు ప్రవహించి దేశమును నేను తీసుకొస్తాను. అయితే ఈలోగా నేను నీకు తోడయ్యుండి తినుటకు ఆహారమును, త్రాగుటకు నీళ్లును, ధరించుటకు వస్త్రములు ఇచ్చి నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. ఇవన్నీ ఇచ్చి నేను నీకు కాపాడుతాను, ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాను, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను. చూడండి బైబిల్ గ్రంథములు ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకున్నాం. యెహోవా నాకు దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంటానని. అయితే యాకోబు తిరిగి దేవునితో మాట్లాడుతున్నాడండి. ఏమన్నాడు తెలుసండి? నీవు నాకు తోడై ఉన్నావని నేను ఎలా తెలుసుకుంటాను? ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి 21వ వచనములో. మరి నేను యాకోబు అన్నాడు, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును,
ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పనమ్మా. దేవుని సన్నిధిలో ఉసురోమంటా ఉండకండి, సంతోషంగా ఉండండి, భయపడొద్దు దేనికి. దేవుడు మనకి ఎలాగున్నాడు గట్టిగా చెప్పండి. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నీరసంగా ఉంటున్నారు? సంతోషంగా ఉండండి. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే శ్రమలు అతనికి శ్రమలు కాదు, కష్టం అతనికి కష్టం కాదు, బాధ అతనికి బాధలు కాదు, రోగం అతనికి రోగమే కాదండి. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, నాయనా నేను నీకు తోడై ఉండి ఈ మార్గములో నువ్వు తినుటకు ఆహారము, త్రాగుటకు నీళ్లు, ధరించుటకు వస్త్రములు నేను అనుగ్రహించి నిన్ను క్షేమంగా మరలా కానాను దేశము తీసుకొస్తానన్నాడు. అయితే యాకోబు అంటున్నాడు, నాయనా నేను వెళ్ళి ఈ మార్గములో నీవు నాకు తోడై ఉండి తినుటకు నా ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు అనుగ్రహించిన ఎడలా నీవు తోడై ఉన్నావని నేను తెలుసుకుంటాను. నీవు నాకు తోడై ఉన్నావని తెలుసుకుంటాను. మరి దేవుడు చెప్పినట్లు అతను వెళ్ళిన స్థలములో అతని మామ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు అతనికి జీతం మార్చినా, ఎన్నిసార్లు అతన్ని మోసం చేసినా దేవుడు యాకోబుని ఏం చేయలేదు? చెప్పండి గట్టిగా. విడిచిపెట్టలేదండి. ఈ మార్గంలో యాకోబుకి ఇబ్బందులు వచ్చినాయా రాలేదా? దేవుడు వాగ్దానం ఏం చేశాడు? ముందే చేశాడు, తోడై ఉంటానని. మరి తోడై ఉన్నప్పుడు ఇబ్బందులు రాకూడదు కదా? ఏమొచ్చినాయి? ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు అతను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. తోడై ఉన్నాడు గనక దేవుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాడండి. ఒక కర్రతో వెళ్ళాడు. ఏం చేయాడు? అలాగే వెళ్ళాడు. ఒక కర్ర సహాయంతో వెళ్ళాడు. తిరిగి వచ్చేస్తున్నాడండి. 21 సంవత్సరాల తర్వాత తిరిగి యాకోబు తన తండ్రి ఇంటికి, అంటే దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలో బయలుదేరినప్పుడు అతను వస్తుంటే ఒక మహాపట్టణమే కథలు వస్తున్నట్టుంది. అతని ఆస్తటండి గొర్రెలు, గొడ్లు, పశువులు, దాసీలు, ఒంటెలు కలిగి యాకోబు ఎలాగొన్నాడు? బహుధనవంతుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిపరుడుగా వస్తున్నాడు. దేవుడు అన్ని విషయాల్లో కూడా యాకోబుని దీవించి యాకోబుని ఏం చేశాడు? తృప్తి పరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉన్నాడు గనుక మనము దేనికి భయపడక్కర్లేదు. ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు, ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ 3 కార్యాలు నీ జీవితంలో జరగలేదంటే దేవుడు నీకు తోడై లేడని అర్థము. మనం ఏదో విని విడిచిపెట్టేవారిగా కాదండి, విని విడిచిపెట్టేవారిగా కాదు, చదివి మర్చిపోయేవారిగా కాదండి, ప్రకటించి దాన్ని ఆలోచన చేసేవారిగా కాదండి. మనం దేనినైతే ప్రకటిస్తున్నామో, దేనినైతే చదువుతున్నామో, దేనినైతే వింటున్నామో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని దాని ప్రకారం మనం జీవించినట్లయితే ఆ సర్వశక్తిని దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే మనం విడిపింపబడతాము, హెచ్చింపబడతాము, తృప్తిపరచబడతాం. దేవుడు మీ అందరికీ కూడా తోడై ఉండాలన్నది నా యొక్క ప్రార్థన. ప్రభు ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి మోకరించండి. మరి దేవుడు నీకు తోడై లేడేమో ఒక తీర్మానం నువ్వు చేసుకో. ప్రభా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నీకు విరోధమైన ఏ కార్యము కూడా నాలో జరగకోకుండా నేను చూసుకున్నట్లు నిన్ను గూర్చిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ప్రభనైనా. ఎందుకంటే లోకములో పాపమున్నదనైనా మరి ఆ పాపము నాకు అంటుకోకుండా, నా కుటుంబంకి అంటుకోకుండా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరు ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి ఈ ఉదయకాలమునైనా నీ స్వరాన్ని, నీ మాటలు మాకు అందించు. ఎన్నో శ్రేష్టమైన మాటలు మాకు అందించు ప్రభు. దేవుడు తోడై ఉన్నాడని ప్రభు నేను. అవును నాయన, నువ్వు నీ ప్రజలకు తోడై ఉన్నావు. నేను నువ్వు తోడై ఉన్నప్పుడు ఉన్నావు కనుకనే మేము విడిపింపబడుతున్నాం, మేము ఆశీర్వదింపబడుతున్నాం, మేము తృప్తిపరచబడుతున్నాం. మరి కడవరకు ఈ రీతిగా మాకు తోడైంది. ప్రతి కష్టంలో, ప్రతి శోధనలో, ప్రతి ఆపదలు, ప్రతి రుగ్మతులు మమ్మల్ని విడిపించి
నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలువబెట్టుకుని ప్రార్థన చేస్తారు. విత్తబడిన ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరు హృదయములు ఫలింపచేయండి. మంచి నేల పడబెత్తను ఓ నా తండ్రి, ఒకటి 30 దంతలుగా, ఒకటి 60 దంతలుగా, ఒకటి 100 దంతలుగా ఎలాగైతే ఫలించిందో ఆ రీతిగా మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ దీనదాసుని యొక్క ప్రార్థనైనా నీ సుముఖముని చేర్చుకుని శీఘ్రమే జాబు దయచేయమని కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని నేను వినుచున్న వారిని ఆశీర్వదించమని నేను ఈ రోజు రాని బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మానవులు మీరు కాపాడి సంరక్షించమని నేను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.